హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం 25 కాయలతో ఆవకాయ తయారు చేయబోతున్నాం. ఎలా చేద్దామో చూద్దాం రండి. రండి, ఇప్పుడు కటింగ్ స్టార్ట్ చేస్తున్నాను. రుచిగా ఇలా తీసేసి రండి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ కాయ ఇట్లా మళ్ళీ పప్పులంతా చేసుకోవాలి కదా. పప్పులు ఇవన్నీ కూడా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. పప్పు కానీ అట్లా ఎన్నో ఉన్నా కూడా క్లీన్ చేసుకోవాలి, వేసుకోవాలన్నమాట. ఎండ వేసే మనం కొంచెం పెద్ద దెబ్బలు కూడా వేస్తాం. ఎండిన తర్వాత కొంచెం చిన్న ఇప్పుడు మనం వాడిగే ముక్కలు ఇలా కట్ చేస్తున్నామండి. ఇంకా మనం ఏమేమి వేయాలో పొడులన్నీ కూడా అయితే రెడీ చేసేసుకున్నాము. ఆయిల్ కూడా దీంట్లోకి ఇంకో పొడి కూడా దీంట్లో వేసేస్తున్నాము. ఆయిల్ అయితే సాల్ట్, పసుపు, జీలకర్ర పొడి, ఆవాల పొడి, మెంతుల పొడి అండ్ తెల్లగడ్డ. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పొడులన్నీ మిక్స్ చేసేసుకున్న తర్వాత ముక్కల్లో కలిపేసుకున్నాం. ఇప్పుడైతే అన్ని కలుస్తాం అన్నమాట. ఆ ముక్కలకు సరిపడేట్టుగా సాల్ట్, అంటే నేను గ్లాసులు వాటితో నేనైతే ఎక్కువగా తీసుకోలేదు. అంటే మామూలుగా అంతే. ఆ ముక్కలు బట్టి మనకు సరిపడే టేస్ట్ బట్టి మనం వేసుకోవాలి. ఆవాల పొడి అన్ని పచ్చివే మనం మిక్సీకి వేసుకోవాలన్నమాట. అన్ని పొడి చేసి పచ్చివే. మనం ఎండూరగాయకైతే ఎండు వేస్తాం కదా, అన్ని వేయించుకొనేసి పొడి చేసుకుంటాం అన్నమాట. అప్పుడు ఇవి వచ్చి మనం ఆవకాయ కాబట్టి పచ్చివే అన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇది పౌడర్ వేసుకోవాలి. జీలకర్ర పొడి, నెక్స్ట్ జీలకర్ర పొడి, ఇది మెంతుల పొడి, నెక్స్ట్ మనకు సరిపడంత పసుపు, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ కలుపుకోవాలి. అలాగే కారం కూడా మనకు టేస్ట్ సరిపడా కారం అంటే వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేస్తున్నాం కదా. కారం ఇవన్నీ బాగా నీట్గా కలుపుకోవాలి. మనం డైరెక్ట్ గా వాటిలోనే కలుపుకోవచ్చు అనమాట. కానీ ఇలా అన్ని ఈ పొళ్ళన్నీ పర్ఫెక్ట్ మిక్స్ అవ్వాలంటే ముందే కలుపుకునేసిన తర్వాత మనం దాంట్లో వేసామంటే యాక్చువల్ గా సమ్మర్ లో వేయాలి. ఇది మనమే కొంచెం లేట్ చేసాం, అనుకోలేదు. అప్పుడు ఇప్పుడు అనుకొని వేరే చోట చెట్లు కోసం వచ్చి చేస్తున్నాను. ఇలా పర్ఫెక్ట్ గా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని వేస్తే బాగా కలిసిపోతుంది. అంటే ఈరోజు 4 లైన్స్ చేయమన్నమాట. దీంతోనే ఈరోజు అన్నం కలుపుకొని తినేయాలి. ఈ రోజు కంటే ఒక 2 days ఆగితే ముక్కంతా బాగా ఊరుతుంది కదా. పుల్లగా ఈ రోజు తింటే అంతగా ఏమి ఉండదు, బాగుంటది. కానీ ఆ పులుపు అనేది మనకి బయట కావాలంటే ఒక 2 days పడుతుంది. పులుపు దీంట్లోకి వచ్చిందంటే ఇప్పుడు ఇలా కలిపేసాం కదా. కలిపాక కొంచెం కొంచెం
మొత్తం ఇలా మొత్తం మిక్స్ చేసి పెట్టేసుకున్నాక ఇంకా వేసేదా వేయి. కొంచెం కొంచెం అంటే మన ప్లేట్ సరిపోలేదు కదా, ఎక్కువ అవుతుంది మళ్ళీ పొడేస్తే. కాబట్టి మనం రెండింటిలో మిక్స్ చేసుకోవాలి. ఎందుకు లేదు ఎక్కువ అయితే తెల్లగడ్డలు మనకు నచ్చిన అన్నీ వేసేసుకోవచ్చు అనమాట. బాగుంటాయి చాలా. ఇవి కూడా వీటికి కూడా పులుపు అనేది అంతా పడుతుంది. పుల్ల పుల్లగా పడే ఉంటుంది. మన ఇష్టం ఎన్ననే ఇప్పుడు ఇదంతా పౌడర్గా వీటిలో మనం వేసి కలుపుకోవాలి. చేస్తాం కదా, అయితే కలుపుతావా? కలుపు ఫస్ట్. కలుపు రెండు. ఇప్పుడు తెల్లగడ్డలు కూడా మొత్తం ముక్కలకంతా కలిసినట్టుగా ఫస్ట్ అయితే మనం, నా స్టైల్ అయితే నేను ఇలాగే చేస్తాను. ఫస్ట్ అయితే మనం ఈ పొడి అంతా బాగా ఇలా ముక్కలు పట్టించుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటాను. కలిపేసావు కదా, ఇప్పుడు ఆయిల్ వేస్తాను. ఇప్పుడు ఈ ఆయిల్లో వచ్చి ఇంగువ కూడా వేసేస్తున్నాను. ఈ ఆయిల్లో ఇప్పుడు మనం డైరెక్ట్ గా పోసి మిక్స్ చేసేస్తాం. లేదు చాలా బాగా ఇట్లయితే ముక్కలకంతా ఈ పొడులన్నీ పట్టించేసాము అన్నమాట. ఆయిల్ కూడా వేసేసి మొత్తం కలిపేసాము. ఇప్పుడు మిగిలిన ముక్కలకు కూడా ఇవంతా పట్టించేస్తాం. ఇది పక్కన పెట్టేస్తాము. ఇంకా చూడంతా మళ్ళీ దీంట్లో వేసి మిక్స్ కలుపు. మళ్ళీ దాంట్లో కూడా వేస్తాం. ఇప్పుడు ఆయిల్ కూడా ఎక్కువ అయితే మళ్ళీ దాంట్లో వేసుకోవాలి. మళ్ళీ కావాలి మన పొడి ఎంత పొడి ఉన్నా మనకు గొజ్జ అనేది వస్తుంది అన్నమాట. తెల్లగా ఇంకా ఉంది. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే మిక్సింగ్ అవుతుంది, బాగుంటుంది తినడానికి. మామిడికాయల నుంచి కూడా చెమ్మ వస్తుంది. లైట్ గా వస్తుంది. ఇంకా బాగుంది. ఆయిల్ కొంచెం తక్కువైందా? ఆయిల్ వేస్తేనే బాగుంటది. మరి తక్కువ అంటే బాగోదు. ఆయిల్ ఉంటేనే ఆవకాయ కనుక సూపర్ గా ఉంటుంది. ఏ పచ్చళ్ళు కానీ కానీ మనకు ఆయిల్ అనేది కొంచెం మరీ హెవీగా వేసుకోకూడదు. నార్మల్ గా చూడండి అలా ఉండాలి ముద్దగా. అది ఇంకా ఊరుతుంది. ఇంకా మామిడికాయలో నుంచి సాల్ట్ అవి వేస్తాం కాబట్టి కొంచెం వాటర్ కూడా వస్తుంది అనమాట. అప్పుడే మనకు పని కూడా బాగా ఉంటుంది. కొంచెం మిగిలిన మసాలా మామిడి ఎందుకు ఎక్కువ ముక్క తినలేను. దాంట్లో ఆ గొజ్జు మాత్రమే. చాలా ఇష్టం. నేనైతే తినలేదు. దీంట్లో కూడా కొంచెం
ఆయిల్ అయితే తక్కువైంది కాబట్టి ఇంకా కొంచెం ఆయిల్ ఇంగ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆయిల్ అనేది ఆ విధంగా ఉండాలి. అది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మనం మన ఇదంతా కూడా బాగా కూరాలి కాబట్టి మనకు ఇలా ఉండాలి. చెమ్మ కొంతమంది ఏంటంటే పొడి పొడిగా వేసేస్తారు. అదే మొత్తగా బాగు ఆయిల్ అనేది మనం కూరగాయలు వేసుకోవాలి చేసుకుంటారు. అంటే నా స్టైల్ అయితే ఈ విధంగా చేసుకుంటాం. పొడిలు అవన్నీ కూడా నేను ఇలానే వేస్తాను. అప్పుడే బాగుంటది చూడడానికి. ఆవకాయ అయితే బాగా కలిపేసానండి. ఇప్పుడు దీన్ని తీసి నేను బకెట్ లో షిఫ్ట్ చేస్తాను. ఇచ్చే ముందు ఒకసారి నీట్ గా కలిపి బకెట్ లో ఏంటంటే చెమ్మగిమ్మ ఏం లేకపోతే పైగా చూసుకొని నీట్ మిక్స్ చేసాం కడిగి. నేను దీనిలోకి షిఫ్ట్ చేస్తున్నాను. పేస్ట్ అనమాట. ఇప్పుడు దీంట్లో కూడా ఇది ఇప్పుడు ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇంకొక 2-3 days కంతా ఈ ముక్కంతా బాగా ఊరుతుంది. ఊరిన తర్వాత దాంట్లో నుంచి మళ్ళీ కొంచెం వాటర్ అనేది ఆయిల్ వేసి మళ్ళీ నాకైతే ఇప్పుడే తినేయాలనిపిస్తా ఉంది. కలర్ఫుల్ గా చూడండి ఎట్లా ఉందో. కలర్ఫుల్ గా చూడండి. ఊరిపోతా ఉందంటే ఇంత కలర్ఫుల్ గా ఉంది చూడండి. ఆ తెల్లగడ్డలకు కూడా పులుపు అనేది యాడ్ అవుతుంది. కానీ బాగా ఊరిందంటే సూపర్ గా ఉంటది. 2 days కూడా చాలా బాగుంటది. 3 days అయితే దీన్ని మనం అట్లే మూత పెట్టి అది కూడా మనం చేసిన తర్వాత ఇదైతే ఇంత వచ్చింది అనమాట. 25 కాయలు. ఇది ఒక 2-3 days అంతా బాగా ఊరి ముక్కకంతా కూడా ఆ ముక్కలో పులుపు అంతా కూడా మనకు ఆ గొజ్జునంతా కూడా వచ్చేస్తుంది అనమాట. అదైతే కొంచెం ఊరిన తర్వాతే తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ గా వచ్చిందండి. ఆ పచ్చడిలో రైస్ వేసుకొని ఇప్పుడు వేడిగా అన్నం తీసుకొచ్చాం. చూడండి పొగలు ఎలా వస్తుందో. వీటిలో మనం ఈ మిగిలిన కలిపి చేసుకుంటున్నాము. నాకైతే చాలా ఈగర్ గా తిందాం అనేసి నాకు కొంచెం ఇష్టం. ఇది బాగుంటుంది. ఎందులో వెళ్తామా? నువ్వు కూడా తింటావా? ఇస్తాం. కొంచెం వెయిట్ చేయమ్మా. చేయబడ్డు చేయి చూపి. నేను కూడా చిన్న చేతిలో కొంచెం పెడతాం. ఓకేనా? వెయిట్ చేయండి. 2 minutes. ఎన్ని మినిట్స్? చూడండి ఎంత ఎర్రగా బిర్యానీ లా సూపర్ తింటే
అయితే ఉంటుందండి, సూపర్ గా ఉంటుంది. నాకైతే నోరు ఊరిపోతా ఉంది. చూడండి ఎలా ఉంది ఆవకాయ మొత్తం అన్నం. అసలు కలర్ కూడా చాలా చాలా బాగా వచ్చింది వచ్చింది. చిన్నపిల్లలు వెయిట్ చేయలేకపోతే ఆల్రెడీ తినేస్తున్నారు. ఆ పిల్ల చూడు బాగుందా, సూపరా తింటావా? ముద్ద తింటావా? సూపరా. చూసారా పాప నచ్చిందా నీకు? అంటే నచ్చిందా? నాకు వద్దు. తినకూడదు నువ్వు. ఇదండి ఈరోజు మన వీడియో. ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. మిగిలిన కూడా ఇలా కలుపుకొని తింటుంటే టేస్ట్ అయితే అర్థమైంది. చాలా నాకైతే ఇంకొక వారం రోజుల వరకు ఏ కూర అవసరం లేదు. దీంతోనే తింటాను. అంటే ఇది ఇంకా బాగా ఊరిపోయింది, అంటే ముక్కకంతా పడతారు కదా, పులుపు అంతా బయట వచ్చాక ఎంత ఉంటుంది. ఇప్పటికే చాలా చూడండి చిన్న పిల్లలు ఎంత బాగా తిన్నారు చూడండి. మా ఇంటి మా నాకైతే చాలా చూడండి ఎంత బాగా పెట్టుకొని నీట్ గా తింటా ఉంది. ఇదండి ఈ రోజు వీడియో అయితే. చూడండి ఆయిలీగా, స్పైసీగా, కారంగా చాలా అంటే చాలా బాగుంటుంది. మా వీడియో అయితే ఆవకాయ పచ్చడి. ఇలాగే మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తామండి. అప్పటి వరకు సెలవు, బాయ్. చూసారా 3 డేస్కి అయితే ఊరగాయ అంతా ఇలా ఆయిల్ అంతా పైకంతా నీట్గా వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. చూసారా ఎంత బాగుందో చూడ్డానికి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా అయితే ట్రై చేయండి. చూసారా ముక్క కూడా బాగా ఊరిపోయింది అన్నమాట. ఇలా అయితే పచ్చడి అయితే భలే ఉందన్నమాట. టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది. ఆయిల్ అంతా కూడా ఇలా ఉండాలండి. ఆ రోజు మనకు చాలా తక్కువగా అనిపించింది కదా, ఇప్పుడు 3 డేస్ అయ్యేసరికి ఆయిల్ అంతా కూడా పైకి ఎలా వచ్చేసిందో చూసారా. ఇలా ఉండాలన్నమాట. ఆవకాయ అంటే ఇలా ఆయిల్ ఉంటే మనకు ఒక 1 ఇయర్ పైగా కూడా మనకు ఆవకాయ అనేది చెడిపోకుండా బాగుంటుంది. ఇంత గొజ్జుగా అసలు కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగా వచ్చిందన్నమాట.